నీవు నా మాటలను వెనకకు తోసిదువు. చాలండి. ఇక్కడ దిద్దుబాటట ఏంటట? నీకు అసహ్యం కదా. కొన్నిసార్లు దేవుడు అంటాడు, సరి చేసుకో, దిద్దుకో, మారు మనసు పొందు, రూపాంతరపరచబడాలి, ఏంటట పరిపూర్ణతలకు రావాలి అంటే దిద్దుబాటు నీకు అసహ్యం కనుక నా మాటలు నువ్వేం చేస్తున్నమాట? వెనక్కి తోసేస్తున్నాడు. పిల్లలు దేవుని మాటలు ఎలాంటివి? బతికించేవి. దేవుని మాటలు ఎలాంటివి? బాగు చేసేవి. దేవుని మాటలు ఎలాంటివి? ఆదరించేవి. దేవుని మాటలు ఎలాంటివి? నిత్య జీవం ఇచ్చేవి. హల్లెలూయా. అందుకే దేవుని మాటల్లో ఎప్పుడు వెనక్కి పడికూడదు. పిల్లలు మనం పాట పాడుతాం, నీ మాట ఏం కలదట? జీవము కలది. నీ మాట సత్యము కలది. పాట బాగుంటుంది. కాకపోతే కొన్నిసార్లు దేవుని మాటలు మనం ఏం చేస్తామంటే పక్కనెట్టేస్తుంటాం. దేవుని మాటలు ఇక్కడ వింటాం, మర్చిపోతుంటాం. కానీ దేవుని మాట్లాట ఎప్పుడు కూడా వెనక్కి పడేయకూడదు. చూడండి, పనికిరాదు మనం ఏం చేస్తాం? వెనక్కి పడేస్తాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుని మాటలట వెనక్కి వేయకూడదు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని మాటలు ఎప్పుడైతే కలిగి ఉంటావో, దేవుని మాటల ముందు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో, ఆ రోజు దేవుడు మీ జీవితాన్ని దీవిస్తాడు. గడిగా సభలు కొడుతూ